కి స్వాగతం. సో రెగ్యులర్ గా మన సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్ కామెంట్ లో రిప్లై ఇవ్వడం కంటే ఇలా చెప్పడం వల్ల ఒక క్వశ్చన్ ఎంతో మందికి డౌట్ వచ్చింటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ అయితే వచ్చేసాయి కాబట్టి నేను వీడియో రూపంలో చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లో చెక్ చేసినప్పుడు వ్యూస్ కానివ్వండి, ఇంప్రెషన్స్ కానివ్వండి చాలా తగ్గినట్టుగా చూపిస్తుంది. ప్రాబ్లం ఏంటి? సో అకౌంట్ గ్రో అవ్వట్లేదా అని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానికి రీజన్ ఏంటి, ఎందుకు అలా కనిపిస్తుంది అనేది అయితే నేను క్లియర్ గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు అడిగిన క్వశ్చన్ కి కూడా సమాధానం ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా కొత్త ప్రశ్నలో కూడా మీరు సమాధానం తెలుసుకోవడం వల్ల సో మీ అకౌంట్ దగ్గర మీకు రావాల్సిన క్వశ్చన్స్ కి కూడా ముందే ఆన్సర్ తెలిసే కాబట్టి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ నేను నా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి అయితే నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి, పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనకి ఇంప్రెషన్స్ అనేది 19% తగ్గింది అని చెప్తుంది. అలాగే పక్కకి నెట్ ఫాలోవర్ చూసుకుంటేనేమో 7000% పెరిగింది అని చెప్తుంది. అలాగే ఇక్కడ కింద 3 సెకండ్స్ వీడియో వ్యూస్ అనేది 254% పెరిగింది అని చెప్తుంది. కొంతమందికి పెరిగినట్టు ఉంటుంది కానీ చాలా మందికి మాకు తగ్గినట్టుగా చూపిస్తుంది. ఎందుకు అనేది డౌట్. సో తగ్గినట్టుగా మనకి చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ చూడండి పైననే మనకి ఫ్రమ్ ప్రీవియస్ 28 డేస్ అంటే గత 28 రోజులతో పోల్చుకొని ఇవాళ మనకి ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకి ఆ టార్గెట్ తగ్గిందా పెరిగిందా అని అంటే అంతేగా ఇప్పుడు మనకి ఇంప్రెషన్స్ వస్తున్నాయా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకుని సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉంటే మనకి తగ్గింది అని చూపిస్తుంది. ఇంతకుముందు కంటే ఇంప్రెషన్స్ ఇప్పుడు పెట్టిన పోస్టులకి ఎక్కువగా వచ్చింది అంటే మనకి ఏం చేస్తుంది అక్కడ ఇంప్రూవ్ అయింది అన్నట్టుగా ఇప్పుడు మనకి నెట్ ఫాలోవర్స్ 6 ఫాలోవర్స్ వచ్చినందుకే మనకి 700% పెరిగింది అని చూపిస్తుంది కదా. అంటే లాస్ట్ ప్రీవియస్ 28 డేస్ కనుక చూసుకుంటే అప్పుడు మనకి ఏ ఫాలోవర్స్ కూడా రాలేదు, కానీ ఇప్పుడు మనకి 6 ఫాలోవర్స్ కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు అకౌంట్ ఇంప్రూవ్ అయింది అని చూపిస్తుంది. అంటే ఇదంతా కూడా గత 28 రోజుల క్రితం దాంతో పోల్చుకొని మనకి ఇక్కడ ఇంప్రెషన్స్ అయినా వ్యూస్ అయినా కొంతమందికి ఎంగేజ్మెంట్స్ కొంతమందికి ఇయర్నింగ్స్ కూడా కనిపిస్తాయి. లాస్ట్ 28 డేస్ లో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉండదు కదా. సో అప్పుడు మనం హైలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత పర్సెంటేజ్ మనం తక్కువగా ఉన్నాము అనేది మాత్రమే చూపిస్తుంది. కానీ పర్టికులర్ గా మనము మన అకౌంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే సో కరెక్ట్ గా మనం పెట్టిన వీడియోస్ కి మనం అనుకున్నంతగా వస్తున్నాయా లేదా అని క్లారిటీ ఉంటుంది. సో దానికే ఉంటుంది. గత 28 రోజులతో పోల్చుకొని చూపించేది వేరే ఉంటుంది. సో అలా కాకుండా మనకి అప్పట్లాగానే కావాలి మరి ఇప్పుడు ఎందుకు మనకు తక్కువగా వస్తున్నాయి అంటే మేబీ మన కంటెంట్ లో దమ్ము లేకపోవచ్చు, ఆ కంటెంట్ మన వ్యూవర్స్ కి బోర్ కొట్టి ఉండొచ్చు, లేదంటే ఫాలోవర్స్ అందడం లేదు కావచ్చు. ఒకవేళ అందరూ కూడా చూడట్లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ గా ఉండే కంటెంట్ ప్రిపేర్ చేయాలి. అందట్లేదు అంటే మనం మన ఫ్రెండ్స్ తో చెప్పుకొని గ్రూప్లలో అంటే రిలేటెడ్ గ్రూప్లలో మనం షేర్ చేయించుకుంటే ఆటోమేటిక్ గా మన పర్ఫార్మెన్స్ అనేది కూడా హైలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి కూడా గ్రీన్ లో ఉంటుంది. అప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫేస్బుక్ లో ఎన్ని వ్యూస్ వస్తే మనకి మనీ ఇయర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో వ్యూస్ తోని మనం మనీ సంపాదించుకునేది ఏంటి అంటే ఇన్స్టెంట్ యాడ్, మిగిలినవి ఉంటాయి స్టార్, సబ్స్క్రిప్షన్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్, వీటికి వ్యూస్ తోని సంబంధం అనేది ఉండదు. సో వ్యూస్ అనేది మనకి లాంగ్ వీడియోస్ తరపు నుంచి వెళ్ళి అది కూడా ఇన్స్టెంట్ యాడ్ మానిటైజేషన్ అయింది అని అంటే సో ఇన్స్టెంట్ యాడ్ మానిటైజేషన్ మనకి కావాలి అంటే 5000 ఫాలోవర్స్ ఉండాలి, కంట్రీ ఎలిజిబిలిటీ ఉండాలి, కంటెంట్ మానిటైజేషన్ పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీని మనం ఫాలో అవ్వాలి, లాస్ట్ 60 డేస్ లో మనకి 60,000 మినిట్స్ వీడియోస్ కావాలి, 5 ఎలిజిబుల్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ వచ్చిందంటే మనకి సెటప్ అయిపోతుంది. సెటప్ అయిపోయిన తర్వాత మనం పెట్టే కన్సిస్టెన్సీ సో మన అకౌంట్ కి ఉన్న రేటింగ్ బట్టి అంటే మనం పెట్టిన తర్వాత మనకు వచ్చే వ్యూస్ ని బట్టి కూడా ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్క విధంగా రేటింగ్ అనేది ఉంది. అంటే కొంతమందికి 500 వ్యూస్ వస్తాయి వాళ్ళకి 2-3 సెన్స్ అయితే, కొంతమందికి 2-3 వేలు వ్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి 0 సెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగా ఉంటది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మనం అకౌంట్ లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనము కనీసంగా మన వీడియోకి ఒక 24 అవర్స్ లోపలనే 5000 కి ఎబో వ్యూస్ వచ్చేలాగా మనము మన సర్కిల్ నుంచి లేదంటే మన డూప్లికేట్ అకౌంట్స్ నుంచి మళ్ళీ దాన్ని రిలేటెడ్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండాలి. అలా షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మన అకౌంట్కి తర్వాత కూడా రేటింగ్ మంచిగా ఉంటాయి కాబట్టి ఒక 1000 వ్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా 0.1 సెంట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. సో ఇక్కడ నుంచి మినిమం గా స్టార్ట్ అవుతుంది. బాగా ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న అకౌంట్స్ అయితే మాత్రమే ఇక 100-200 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి నార్మల్ అకౌంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 1000కి ఎబోనే వ్యూస్ రావాలి. అలా అయితేనే మనకి ఇయరింగ్స్ అనేది వస్తాయి, లేదంటే మాత్రం 0 మాత్రమే ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇన్వైట్ లో ఉన్న యాడ్స్ అండ్ రీల్స్ కి అక్కడ మనము రిక్వెస్ట్ గా సబ్మిట్ చేస్తున్నాం కదా. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత కూడా యాడ్స్ అండ్ రీల్స్ రావట్లేదు ఎందుకు?
కొంతమందికి అయితే నాట్ యాక్సెప్టెడ్ అనే నోటిఫికేషన్ కూడా వస్తుందండి. ఆ రీజన్ ఏంటి, ఏమై ఉంటది అని చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు. ఎందుకంటే యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ వచ్చిందంటే చాలా తక్కువ టైంలోనే మనం మస్తుగా పైసలు అయితే సంపాదించుకోవచ్చు, కానీ ఇది రావట్లేదు. రాకపోవడానికి రీజన్స్ ఏంటి అని అంటే మనం అకౌంట్ ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేకపోవడం. అంటే ఎప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే మాత్రం దానికి ఏం ఉండదు. రెగ్యులర్లీగా అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసినా కూడా రావట్లేదు అంటే మన అకౌంట్ లో ఏదైనా మానిటైజేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అదే ఇందాక చెప్పాను కదా, పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అని ఇలాంటివి ఉంటాయి కదా, అన్ఒరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్, ఇలా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా మనం ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మనకి యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అనేది రాదు. అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అక్కడ చెక్ చేసుకొని అంత క్లియర్ గా ఉంది, అలాగే ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెడుతున్నారు, ఎలాంటి మిస్టేక్స్ కూడా అకౌంట్ లో లేవు అంటే మాత్రం అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే మనం రిక్వెస్ట్ చేసినా కూడా ఈ మానిటైజేషన్ అయితే మాత్రం రాదు. కాబట్టి అకౌంట్ ని మంచిగా నీట్ గా. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే 10,000 ఫాలోవర్స్ ఉన్నా కూడా మాకు మానిటైజేషన్ కాలేదు, ప్రాబ్లం ఏంటి? మనకి తెలుసు కదా, ఫేస్బుక్ లో మనకి మానిటైజేషన్ అనేది 500 ఫాలోవర్స్ నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది. 500 తోనే మనకి స్టార్ వచ్చేస్తుంది. ఇక 5,000 తోనైతే మనం ఎక్కువ మనీ ఇయర్నింగ్ సంపాదించుకునేది ఇన్స్టామార్ట్ మానిటైజేషన్ అయితే మనకి అవుతుంది. మరి 5,000 తోనే మనకి ఇన్స్టామార్ట్ మానిటైజేషన్ అయినప్పుడు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా మానిటైజేషన్ ఎందుకు కాలేదు అని అంటే అందులో రీజన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ గా ఏదైనా మానిటైజేషన్ కావాలంటే దానికి సంబంధించిన క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఏ మానిటైజేషన్ తీసుకున్నా కూడా అందులో 3 కంపల్సరీగా మనము ఫాలో అవుతూ ఉండాలి. ఇంక్లూడింగ్ మనకి బోనస్ ప్రోగ్రామ్, యాడ్స్ అండ్ రీల్స్ కి కూడా ఇవి కంపల్సరీగా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఏంటిది? పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ. ఈ ప్రాబ్లమ్స్ అనేది మన అకౌంట్ లో రాకూడదు. అలా వచ్చినాయి అని అంటే మాత్రం మనకి ఏ మానిటైజేషన్ కూడా కాదు, ఈవెన్ స్టార్ మానిటైజేషన్ కూడా కాదు. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే మన కంట్రీ ఎలిజిబిలిటీ. చాలా మంది అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అడ్రస్ అనేది క్లియర్ గా ఇవ్వరు. కొంతమంది అసలు అడ్రస్ ఏ మెన్షన్ చేయరు. దాన్ని బట్టి కంట్రీ అనేది అక్కడ ఏది లేకుండా ఉంటది కాబట్టి వీళ్ళకి కంట్రీ ఎలిజిబుల్ అనేది ఉండదు. అది వాళ్ళకి ఇంటూ మార్క్ లో ఉంటది. కంట్రీ ఎలిజిబుల్ ఉంది అంటే మాత్రమే గ్రీన్ కలర్ లో ఉంటది. అలాగా కంట్రీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఏ ఒక్క మానిటైజేషన్ అయినా కూడా వస్తుంది. కాబట్టి మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కరెక్ట్ గా మన అడ్రస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మన కంట్రీ తరపున అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కంట్రీలో కొన్ని మానిటైజేషన్స్ ఉండవు, కొన్ని కంట్రీలకి వేరే మానిటైజేషన్స్ ఉంటాయి. కాబట్టి మన ఎలిజిబిలిటీ ప్రకారమే మనకి ఇస్తారు. కాబట్టి మనం కంట్రీ అనేది కన్ఫర్మ్ గా ఇవ్వాలి. అలాగే ఇందాక చెప్పిన కంటెంట్ మానిటైజేషన్, పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ, ఇవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ప్రొఫైల్ రికమెండేషన్ లో మనకి కనిపిస్తూ ఉంటది. అలాగే మనం సపోర్ట్ ఇన్బాక్స్ లో చూసుకున్నప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటది. నోటిఫికేషన్ లో కూడా ఇప్పుడు కొత్తగా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూపిస్తుంది. ఈ మూడింటి దగ్గర కూడా చెక్ చేసుకున్నాము, మాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే మెన్షన్ అయితే చేయలేదు, అయినా కూడా మాకు ఇంకా మానిటైజేషన్ కావట్లేదు అంటే ఆ రీజన్ ఏంటి అనేది మీ వీడియోస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. కొన్ని సార్లు మనము ఫ్రీ మ్యూజిక్స్ వాడినా అక్కడ మనకి ఏమైతుందనంటే దాని నుంచి మనకి కాపీరైట్ స్ట్రైక్ రావడం కానివ్వండి, క్లైమ్ రావడం, రిస్ట్రిక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్ లో మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్స్ కానివ్వండి, మనం ఎంచుకున్న ఫొటోస్ లో కానివ్వండి రిస్ట్రిక్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి క్లియర్ గా తెలుస్తుంది. మ్యూజిక్ దగ్గర అయితే మాత్రం సింబల్ ఉంటుంది కాబట్టి దాన్ని కనిపెట్టచ్చు. లేదు అంటే మాత్రం ప్రతి ఒక్క వీడియో సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో క్లిప్ అనేది వినాలి. అక్కడ మనకి ఏ వీడియోలో ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఆ వీడియోస్ రిమూవ్ చేసి కనుక కన్సిస్టెన్సీగా ఉన్నామంటే అప్పుడు తప్పకుండా మనకి అకౌంట్ మానిటైజేషన్ అయితే అవుతుంది. మనకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ముఖ్యం కాకుండా ఫస్ట్ మనం అకౌంట్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, మనము ఫేస్బుక్ ఇచ్చిన కండిషన్స్ ని ఫాలో అవుతున్నామా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటే 1000 ఫాలోవర్స్ ఉన్నా కూడా మనకి బోనస్ ప్రోగ్రామ్ కూడా వచ్చేసేది, యాడ్స్ అండ్ రీల్స్ కూడా వచ్చేసేది. కాబట్టి క్లియర్ గా అకౌంట్ ని మెయింటైన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే మనము ఫేస్బుక్ లో మానిటైజేషన్ అవుతుంది. అక్కడ నుంచి మనం పేమెంట్ తీసుకోవడానికి పర్టికులర్ గా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తాం కదా, అక్కడ మనము ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, ఏదైనా ఇవ్వచ్చా, పర్టికులర్ గా కొన్ని బ్యాంక్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. మనము ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కూడా ఇవ్వచ్చు. అలా ఇవ్వాలి అంటే పర్టికులర్ గా మనకి ఓల్డ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు తెలుస్తున్నాయి ఏంటి, SBI అని, SBH అని,
అలాగే ఇండియన్ బ్యాంక్ అని, యూనియన్ బ్యాంక్ అని, ఐసిఐసి బ్యాంక్ అని ఇలాంటి బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా. సో అలాంటి ఏవైనా కూడా ఇవ్వచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రామీణ వికాస బ్యాంక్ అని ఉంటుంది కదా. సో దీన్ని మాత్రమే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది కేవలము గ్రామంలో ఉన్న రైతుల వరకు మాత్రమే సంబంధం ఉంటుంది కాబట్టి, అది ఓన్లీ మన ఇండియా వరకు ఉంటుంది కాబట్టి అది కాకుండా ఇంకా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే ఇప్పుడు మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఒకసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాంక్ యొక్క స్విఫ్ట్ కోడ్ ఏంటి అని అడగండి. స్విఫ్ట్ కోడ్ ఇక్కడ మనకి ఉండదు, ఈ బ్యాంక్ ఇక్కడ వరకు మాత్రమే అని అంటే మాత్రం అలాంటివి మీరు ఏ సోషల్ మీడియాకి సంబంధించిన పేమెంట్ దగ్గరైనా సరే ఇవ్వదు. ఎందుకు అనంటే మనకు వేరే కంట్రీ నుంచి మనీ వస్తుంది. సో వేరే కంట్రీ నుంచి మనకు ఇండియాగా రూపీస్గా రావాలి అని అంటే ఈ స్విఫ్ట్ కోడ్ అనేది ఉండదు. సో అది మనకు డాలర్స్ని రూపీస్గా కన్వర్ట్ చేయడానికి కోడ్ అనమాట. ఆ బ్యాంక్కి స్విఫ్ట్ కోడ్ లేదు అని అంటే మనకి డాలర్స్ రూపీస్గా కన్వర్ట్ అవ్వవు. కన్వర్ట్ కాలేదు అని అంటే మనకి రావు. కాబట్టి సో ఫస్ట్ ఈ డీటెయిల్స్ మీకు పర్ఫెక్ట్గా మీ బ్యాంకుకి సంబంధించి తెలుసుకున్న తర్వాతనే మీరు ఏ బ్యాంక్ అయినా సరే ఇది చేసుకోవచ్చు. అక్కడ ఎలాంటి 6th క్వశ్చన్ చాలా మంది కూడా సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్స్ట్రీమ్ యాడ్ సెటప్ అని వచ్చేసింది. సో మేము సెటప్ మీద క్లిక్ చేసుకున్నాం, పేఅవుట్ అకౌంట్ కూడా ఇచ్చేసుకున్నాము, కానీ రివ్యూలోనే ఉంది. 1 month అయినా కూడా అది రివ్యూలోనే ఉంది. ఎందుకు యాక్సెప్ట్ కాలేదు, మాకు ఎందుకు మానిటేషన్ రాలేదు అని చాలా మంది కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను పర్సనల్గా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ని అయితే నేను ఎన్నో అకౌంట్ని సాల్వ్ చేశాను. సో ఎందుకు రాదు అసలుకైతే చెప్పాలంటే మనం ఇన్స్ట్రీమ్ యాడ్ సెటప్ అని క్లిక్ చేసి మనం అక్కడ అడిగిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసినామంటే 24 hours మనకి ఆటోమేటిక్గా అసలు కొన్ని సార్లు మనకి ఆన్ ది స్పాట్లోనే మనకి యువర్ టూల్స్ అనే దగ్గర మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ కనిపిస్తుంది. మనం పెట్టే వీడియోస్ నుంచి మనకి మనీ ఎర్నింగ్స్ అవుతుంది, అక్కడ మనకి కూడా క్లియర్గా తెలుస్తుంది. కానీ కొన్ని అకౌంట్స్కి మాత్రం ఇలా నెలల తరబడి ఉన్నా కూడా ఆ మానిటైజేషన్ అనేది రివ్యూలోనే ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటి అంటే మన అకౌంట్లో మానిటైజేషన్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది రివ్యూలోనే ఉంటుంది. సో ఇన్స్ట్రీమ్ యాడ్ అన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటిది, మీ యొక్క లాంగ్ వీడియోస్. సో మీ లాంగ్ వీడియోస్ ఎలాంటివి అప్లోడ్ చేస్తున్నారు. సో మనకి ఇచ్చిన పార్ట్ టైం ఆడిషన్ పాలసీ అలాగే కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవి మీరు ఫాలో అయ్యి అప్లోడ్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఓన్ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మీరు అప్లోడ్ చేసి ఉండాలి. సో ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆటోమేటిక్గా ఆన్ ది స్పాట్లో మనకైతే యాక్సెప్ట్ అవుతుంది. అలా కాకుండా మీ అకౌంట్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా సరే మనకి మానిటేషన్ అనేది యాక్సెప్ట్ కాదు. అలాగే ఫ్లాగ్డ్ కంటెంట్ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి సెక్సువల్గా పెట్టిండ్రు అన్నట్టుగా కూడా ఫాల్స్ కంటెంట్ అన్నట్టుగా ఇలాంటి ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనకి మానిటేషన్ అనేది కాదు. సో దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా మనము ప్రతి ఒక్క సెట్టింగ్ దగ్గర స్టేటస్ కానివ్వండి, రికమెండేషన్ కానివ్వండి, ఇన్బాక్స్, నోటిఫికేషన్స్, మన వీడియో సింబల్స్ దగ్గర మన వీడియోస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా మ్యూజిక్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, క్లైమ్, స్ట్రైక్ ఇలాంటివి ఏమైనా వచ్చాయి కూడా టోటల్గా మనం మన వీడియోస్ని మనం రివ్యూ చేసుకోవాలి. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మనకి తెలిసింది అంటే ఆటోమేటిక్గా సో వాటి వల్లనే మనకి మానిటేషన్ కాలేదు అని మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. అందుకనే ఇన్స్ట్రీమ్ యాడ్ సెటప్ అని వచ్చినప్పుడు వెంటనే క్లిక్ చేయకుండా ఫస్ట్ మన వీడియోస్ అన్ని కూడా మనం లైన్ వైజ్గా చెక్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లం లేదు, అంతా మన ఓన్ కంటెంట్ మాత్రమే ఉంది అన్నప్పుడే మనము వెంటనే సెటప్ మీద క్లిక్ చేయాలి. లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయంటే వాటిని రిమూవ్ చేసిన ఒక 4-5 hours తర్వాత మాత్రమే సెటప్ మీద క్లిక్ చేసుకుంటే ఆన్ ది స్పాట్లో అంటే ఒక డేలో మాత్రమే మనకి వెంటనే సెటప్ అనేది అయిపోతుంది, ఎక్కువ రోజులు లేట్ అవ్వకుండా.